టులిప్స్ ఫ్లవర్ గార్డెన్ కి వెళ్తున్నామా? కార్తికేయ, వేర్ వి ఆర్ గోయింగ్? హాలిడే. ఇంకా టులిప్స్ ఫ్లవర్ గార్డెన్ అయిపోయినాక ఒక కాజల్ కి వెళ్తున్నాం. క్యాజల్ కి కూడా వెళ్తామా? నీకు తెలుసు కదే, నాకు కూడా తెలియదు కదే. నానా నువ్వు మాట్లాడుతుంటే నేనేన్నాను. నానా నువ్వు ఎట్టిన్లా? నేను వినలేదే, నాకు ఓన్లీ టులిప్స్ గార్డెన్ అనే గుర్తుంది. మా రమ్యమ్మ చెప్పినట్టు తులిప్స్ గార్డెన్ చూడడానికి అయితే వెళ్తున్నాము. మా రమ్యమ్మ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత చేంజ్ వచ్చిందో అని అనిపించింది. మా రమ్యమ్మని చూస్తుంటే లాస్ట్ ఇయర్ వరకు ఎలా ఉండేది, ఇన్నోసెంట్గా మేము ఎక్కడికన్నా తీసుకెళ్తే మాతో పాటు రావడమే కానీ అమ్మ ఇక్కడికి వెళ్దాము అక్కడికి వెళ్దాము అనేది ఏం లేదు. మేము రెడీ అయ్యి ఇక్కడికి వెళ్తున్నాము అంటే అవునా అనేది అలా ఉండేది. ఈ ఇయర్ ఈస్టర్ బ్రేక్ అలా ఇచ్చారో లేదో, ఈస్టర్ బ్రేక్ ఇవ్వగానే ఎక్కడికి వెళ్తున్నామమ్మ, 2 వీక్స్ బ్రేక్ వచ్చింది కదా, ఎక్కడికి వెళ్తున్నాము అని అడిగింది. నన్ను అయితే నాకు తెలీదు, నాన్న అడిగమ్మా అని చెప్పాను. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఈస్టర్ బ్రేక్ 2 వీక్స్ వచ్చింది కదా, ఎక్కడికన్నా మంచిగా బయటికి ప్లాన్ చేయనా అయితే చెప్పింది. వాళ్ళ నాన్న షాక్. అంటే కొత్త కదా, ఇప్పటి వరకు మేము ప్లాన్ చేస్తే ఇలా వెళ్తున్నాము అంటే మాతో వచ్చేది, తానే ఓన్గా వచ్చి ఇక్కడికి ఈస్టర్ బ్రేక్లో ఎక్కడికన్నా ప్లాన్ చేయనా అని అడగడం అనేది మాకైతే కొత్తగా అనిపించింది. అండ్ ఇయర్కి ఎంత డిఫరెన్స్ వస్తుందా అని అనిపించింది. సో ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్కలా ఉంటారు అని అనిపించింది. ఇది మాకు మాత్రం చాలా కొత్తగా అనిపించింది బుడదలు ఆడటం అనేది. మా బుడ్డదాని సంగతి అలా ఉంటే, మా బుడ్డోడు వచ్చేసి ఇప్పటి వరకు మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మాంసా వాళ్ళు మేము ఒకే కారులో వెళ్ళేవాళ్ళము, ఎప్పుడు కూడా వెళ్ళేవాళ్ళము. ఈసారి వాళ్ళు కొత్తగా కార్ తీసుకోవటం వల్ల వాళ్ళ కారులో వాళ్ళు, మా కారులో మేమైతే స్టార్ట్ అయ్యాము. అలా కారులో ఎక్కి కూర్చున్నామో లేదో వాళ్ళ పిన్ని బాబాయ్ ఎక్కలేదని చెప్పేసి వేరీస్ పిన్ని వేరీస్ బాబాయ్ అని అడగడం అయితే స్టార్ట్ చేశాడు. అప్పటికే వాడు అలా ఉంటే మా బుడ్డది ఏం చేసింది, మేమందరము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అందరం స్టార్ట్ అయ్యాము. ఈ గ్యాప్లో బుడ్డది ఏం చేసింది, మా ఫ్రెండ్ వాళ్ళ బాబు తన ఏజే కాబట్టి వాళ్ళిద్దరు బాగా మంచిగా మాట్లాడుకుంటా రావచ్చు అని చెప్పేసి వాళ్ళ కార్లోకి షిఫ్ట్ అయింది. మా ఫ్రెండ్ వాళ్ళకి చిన్న బాబు మా బుడ్డోడు ఒకే ఏజ్. వాడేం చేశాడు, అక్క వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళింది కదా, నీకు కూడా నా ఫ్రెండ్ కావాలి అని అయితే ఏడుపు అయితే స్టార్ట్ చేశాడు. అసలు మా బుడ్డోడి బాధ వర్ణనాతీతము. పిన్ని లేదు, బాబాయ్ లేదు, అక్క లేదు, అండ్ నా ఫ్రెండ్ కూడా లేడు అని చెప్పేసి చాలాసేపు అయితే ఏడ్చాడు. సో ఫైనల్గా మా బుడ్డోడికి ఆ మాట ఈ మాట చెప్పి బుడ్డోడి ఏడుపుని అయితే ఆపిచ్చేసాను. అండ్ అక్కడ ఇందాక మా ఆయన ఆర్టిఫిషియల్ రోడ్ అని అయితే చూపిస్తున్నాడు. ఆర్టిఫిషియల్ రోడ్ ఏంటి అని అడిగితే ఆ రోడ్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడైనా వేసుకోవచ్చు అంట. ఎందుకంటే ఇది సీజనల్ ప్లేస్ కదా, ఇయర్ అంతా ఉండే ప్లేస్ కాదు కాబట్టి ఇక్కడ రోడ్డు వేసినా వేస్ట్ ఏమో అని అనుకోని బడ్జెట్ కోసం అని చెప్పేసి ఇలా ఆర్టిఫిషియల్ రోడ్ వేసారేమో అని అయితే చెప్తూ ఉన్నాడు. కాన్సెప్ట్ అయితే బాగుంది కదా అనిపించింది. కార్ పార్క్ చేసుకొచ్చిన తర్వాత ఎంట్రన్స్ అయితే ఇది. ఎంట్రన్స్లో మనము వెళ్ళి టికెట్స్ చూపిస్తే ఆ టికెట్స్ చూసేసుకొని మనకైతే ఇలా క్యూట్గా ఉండే తులిప్ ఫ్లవర్ స్టాంప్ ఒకటైతే వేసేస్తారు. మా బుడ్డోడికి అయితే ఆ తులిప్ ఫ్లవర్ స్టాంప్ ఎంత బాగా నచ్చిందో వాడు వేయించుకొని నాకు వేసారో లేదో అని చెప్పి లుక్ ఎట్ దిస్ అని అయితే నాకైతే చూపిస్తూ ఉన్నాడు. సో అది మేము మామూలుగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు డెస్టినేషన్కి అందరు రీచ్ అయిపోయి ఉంటారు, మేము మాత్రం లేట్గా రీచ్ అవుతాము. ఎందుకంటే మా ఆయన మ్యాప్ని ఫాలో అయ్యేటప్పుడు స్ట్రైట్ వెళ్ళాల్సింది రైటో, రైట్ వెళ్ళాల్సింది లెఫ్టో, సో ఎట్లా ఒక దగ్గర అయితే మిస్ చేసేసి తిరిగి లేట్గా అయితే జాయిన్ అవుతాము. ఈసారి వండర్గా ఎక్కడ మిస్ చేయకుండా అందరికంటే ముందు మేము వచ్చేసి రిమైనింగ్ వాళ్ళ కోసం మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము. నాకు చాలా వండర్ అనిపించింది. అలా ఒకరి కోసం మేము వెయిట్ చేయడం అనేది ఎప్పుడు కూడా మా వల్ల వేరే వాళ్ళని వెయిట్ చేస్తూ ఉండేది, ఈసారి మేమైతే వెయిట్ చేస్తున్నట్టు అనిపించింది. సో అలా స్టాంప్ వేసేసుకొని లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మా బుడ్డోడికి ఒక ట్రాక్టర్ కనిపించేసరికి ఇక్కడ ట్రాక్టర్కి వ్యవసాయం చేసేద్దామా అన్న రేంజ్లో అయితే ట్రాక్టర్ని ఊపేస్తూ ఉన్నాడు. ఈ తులిప్స్ గార్డెన్ ఎంట్రన్స్ ఫీ వచ్చేసి 17 pounds. మనము ఓపెన్ అయిన వెంటనే బుక్ చేసుకుంటే 10 pounds అవుతుంది. అలా కాకుండా లేట్ అయ్యి లాస్ట్కి అన్నట్టు బుక్ చేస్తే 17 pounds అయితే పడింది. మాకైతే పిల్లలేమో తక్కువ ఉంటుందేమో అనుకున్నాము, పిల్లలకి హాఫ్ టికెట్ ఉంటుంది అని అనుకున్నాము. కాకపోతే పిల్లలకి కూడా సేమ్ టికెటే 17 pounds అయితే అయ్యింది. సో నేచర్ని ఇష్టపడే వాళ్ళకైతే సూపర్ ప్లేస్ అని అనుకోవచ్చు. నేచర్లో ఏముందిలే అనుకునే వాళ్ళకి మాత్రం అంత వర్తీ కాదు అని అనుకుంటారేమో.
మాకైతే బాగా నచ్చింది ఈ ప్లేస్. సో ఎంటర్ అవ్వగానే కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. సో ఆ స్టాల్స్ అండ్ వాష్రూమ్‌కి కొంచెం క్యారవాన్స్ లాగా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో బాగుండింది. ఇక్కడ ఇవి వచ్చేసి నేను తులిప్స్ అనుకున్నాను. తులిప్స్ కాదు, లావెండర్ ఫ్లవర్స్. స్మెల్ అసలకి ఎంత బాగొస్తున్నాయంటే ఆ పక్కన అన్ని చెట్లు అక్కడ ఉన్నాయి కదా! లావెండర్ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంది. సో అక్కడ స్టాల్స్ అవన్నీ వచ్చేసిన తర్వాత ఇక్కడుంది అసలు బ్యూటీ అసలకి. ఫ్లవర్స్ అన్నిటిని ఒక్కసారిగా అన్ని కలర్స్ చూసేసరికి కళ్ళకి ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్‌గా ఉండింది. నాకైతే బాగా నచ్చింది చూడగానే. అండ్ ఇదొచ్చేసి 10 ఎకర్స్‌లో ఉన్నది. దీనికంటే పెద్దదుందంట లండన్‌కి దగ్గరలో. సో, ఇదే ఇంత బ్యూటిఫుల్‌గా ఉందంటే దాన్ని చూడ్డానికి ఇంకెంత బ్యూటిఫుల్‌గా ఉంటదో అని అనిపిచ్చింది. అసల ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఎంత బావుందంటే చాలా అంటే చాలా బాగుంది. మేము ఫస్ట్ ఈ తులిప్స్ గార్డెన్ అనుకోగానే పిల్లలు అంత బాగా ఎంజాయ్ చెయ్యరేమో, ఓన్లీ ఫ్లవర్సే కదా అని అనుకున్నాము. పిల్లలే కాదు మేము కూడా మహా అంటే ఆ ఫ్లవర్స్ ఎంతసేపు చూస్తాము, 1 అవర్ చూస్తామేమో. 1 అవర్ తర్వాత అయిపోతుంది. అక్కడి నుంచి క్యాజిల్‌కి వెళ్దాము అని అనుకున్నాము. కాకపోతే ఈ ఫ్లవర్స్‌ని చూస్తూ అంటే ఒక్కొక్క రోలో ఒక్కొక్క దగ్గర ఫ్లవర్స్ చూస్తూ అక్కడ ఆగిపోతూ ఫోటోసు, వీడియోసు తీసుకుంటూ మొత్తం గూడా మేము 10కేమో 10:30 ఆర్ ఎప్పుడో వెళ్ళాము. ఈవినింగ్ 2 వరకు ఆఫ్టర్‌నూన్ 2:30 వరకు కూడా 2:33 వరకు కూడా అక్కడే టైమ్ స్పెండ్ చేశాము. చాలా బాగుండింది అసలకి. ఎన్ని రకాల ఫ్లవర్స్ అసలకి. అంటే అక్కడ చూసుకుంటూ ఇంకా అక్కడ ఆగిపోయి ఫోటోస్‌కి పోజ్ ఇస్తూ, ఫోటోస్ ఎంజాయ్ చేస్తూ అసలకి చాలా అంటే చాలా బాగుండింది. మా బుడ్డోడు కూడా ఫోటోలకి ఏం పోజులు ఇస్తున్నాడో అస్సలంటే ఇవన్నీ నాకు కొత్తగా అనిపిస్తున్నాయి. అంతకుముందు మా బుడ్డోడిని ఫోటో దిగానంటే దిగేవాడు కాదు. ఒక ఎక్స్‌ప్రెషన్ పెట్టేవాడు కాదు. ఏం కాదు. ఈసారి వాడు నిల్చుకొని ఇలా పెట్టురా అనంటే దానికి ఎక్స్‌ట్రా యాడ్ చేసి ఎంత క్యూట్‌గా ఎంత ఫన్నీ థింగ్స్ చేస్తున్నాడంటే చాలా బాగా అనిపించింది. బుడ్డోడు బాగా ఓపెన్ ప్లేస్ కదా! సన్నీగా ఉన్నా గానీ చలి పుట్టేసింది. ఇక నా వల్ల కాదు అని చెప్పేసి అయితే మంచిగా జాకెట్ అయితే వేసేసుకున్నాడు. ఆకలేసింది కదా! ఇక ఆబ్వియస్‌గా మంచిగా ఆరెంజ్ తీసుకొని అయితే తినేస్తున్నాడు. అంటే కొంచెం పెద్దోడయ్యాడు ఇండిపెండెంట్‌గా నేను పెట్టపర్లేదు. ఇస్తే చాలు వాడే అయితే తినేస్తున్నాడు. సో, పిల్లలు అలా అయ్యారంటే మదర్‌కి కొంచెం ఫ్రీడమ్ వచ్చినట్టే. అంతకుముందులాగా తినరా, తినరా అని వెంటబడి పెట్టాల్సిన అవసరమే లేదు. మదర్‌కి ఫ్రీ హ్యాండ్ వచ్చేసినట్టే. ఇక్కడ నుంచి చూసారు కదా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. నాకు కెమెరాకి అంత బ్యూటిఫుల్‌గా వచ్చినట్టయితే అనిపించలేదు కానీ, కళ్ళతో చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అసలకి చూసేసినా కానీ అక్కడి నుంచి ఇక ఒక స్టెప్ ముందుకేసి వెళ్ళాలి అని అనిపించట్లేదు. అంత బావుంది ప్లేస్ అయితే. మా ఆయన పెద్ద ఫోటోగ్రాఫర్ లాగా ఫీల్ అయిపోయి దాన్ని ఒక మంచి ఇదిగా ఫోటో తీయాలి అని చెప్పి అయితే ట్రై చేస్తూ ఉన్నాడు. నేను మా బుడ్డోడు ఒక మంచి షాట్ లాగా తీసుకొని పెట్టుకుందాము గుర్తుగుంటది అని అనుకున్నాము. మా బుడ్డోడు పరిగిస్తున్నాడు కానీ స్లోగా పరిగెత్తరా అని అంటే అస్సలు లేదు. వాడికి నచ్చినట్టు ఏదో పరిగిస్తుంది. మా అమ్మ పరిగిస్తుంది కాబట్టి నేను మా అమ్మతో పరిగెత్తేయాలి అని చెప్పి పరిగిస్తున్నాడు. కోఆపరేటే చేయలేదు. ఈలోపు వాళ్ళ అక్క వచ్చేసింది. వాళ్ళ అక్క వచ్చేసరికి ఎన్నో రోజుల నుంచి మిస్ అయినట్టు వాళ్ళ అక్కకి హగ్ ఇచ్చి అండ్ ఇందాక చెప్పాను కదా వాడి ఫ్రెండ్ అనేసి వాళ్ళిద్దరిని ఏదో మిస్ అయిపోయినట్టు ఇద్దరికి హగ్ ఇచ్చి హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు.
అబ్బా వీళ్ళు కూడా వచ్చేసారా అని చెప్పి అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అండ్ ఇక్కడ అందరూ ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే అక్కడ ఇందాక చూసారు కదా ఆర్చ్ ఉంది. ఆ ఆర్చ్‌లో నిల్చుకొని ఫొటోస్ తీసుకోవడానికైతే ఎంత పెద్ద క్యూ వెయిట్ చేస్తా ఉందో అసలకి. అంత పెద్ద క్యూ. అండ్ మా బుడ్డదాన్ని రాగానే ఫోటో తీసుకోవే అనైతే చెప్పాను. అప్పుడేమో తీసుకోలేదు. కార్తీక్ చాలా పోజులు ఇచ్చి చాలా బాగా తీయించుకున్నాడు అని చెప్పగానే ఇక పోటీతో అది కూడా పోజులు ఇచ్చి వాళ్ళ నాన్న దగ్గర ఫొటోస్ అయితే తీయించుకుంటుంది. మా బుడ్డోడు కూడా అసలు ఫొటోస్‌కి ఈసారి ఎంత బాగా అసలకి అంటే ఇలా ఉండాలి కార్తీక్ అని మేము చెప్తే దాన్ని పట్టి నిల్చుకొని పోజులు ఇచ్చి మేము చెప్పిన దానికి ఇంకొంచెం ఫన్నీ థింగ్స్ చేస్తూ క్యూట్‌గా అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాడు బుడ్డోడు. ఇవన్నీ మాకు కొత్తయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా ఫొటోస్ తీసుకో అంటే గీగా అని ఏడ్చేవాడు. వాడిని ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి మా వాడి ఫొటోస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. మా బుడ్డదాని ఫొటోస్ ఎక్కువ ఉంటాయి. కానీ మా బుడ్డోడి ఫొటోస్ అయితే చాలా తక్కువ. రేర్ అసలుకి ఎక్కడో ఒకటో రెండో ఉంటాయి కానీ ఎక్కువైతే ఉండవు. బుడ్డదానివి అయితే బాగానే ఉన్నాయి. కానీ అలాంటి మా బుడ్డోడు ఈసారి రోజులు పెట్టి ఫొటోస్ తీసుకుంటుంటే మాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో అంత హ్యాపీ అనిపించింది. ఈ ఫొటోస్ అంత ఏముంది అని అనుకుంటారేమో కానీ నాకైతే ఈ ఫొటోస్ అన్నీ వాళ్ళు పెద్దయినాక చూసుకుంటూ ఉంటే వాళ్ళకి మంచి మెమరీగా అయితే ఉంటాయి. అంటే చిన్నప్పుడు మేము ఇలా ఉన్నామా అని వాళ్ళు చూసుకొని వాళ్ళు ఇదైతే ఉంటే అది వాళ్ళకి ఒక గుడ్ మెమరీ అసలుకి అంత బాగుంటుంది. సో ఫైనల్‌గా గార్డెన్ మొత్తం అయితే చూసేసాము. నాకైతే బాగుండింది. మేము అనుకున్నాము 1½ అవర్‌లో అయిపోతది. 1½ అవర్‌లో అయిపోయిన తర్వాత అక్కడి నుంచి క్యాజిల్ ఉంటుంది. క్యాజిల్ కూడా బాగుంటుంది. అది కూడా కవర్ చేద్దాము అని అనుకున్నాము. కాకపోతే మాకు ఇక్కడ అందరం మాట్లాడుకుంటూ, ఫొటోస్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ చూసేసరికి 3 అవర్స్ టైం అయితే పట్టింది. మంచిగా స్పెండ్ చేసినట్టు అనిపించింది నేచర్‌లో. సో మేము వచ్చేటప్పుడే ఇంటి దగ్గర నుంచి ఫుడ్ కూడా తెచ్చుకున్నాము. ఆ ఫుడ్‌ని కూడా నేచర్‌లో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేసాము. నేచర్‌లో ఫుడ్ తినడం అనేది నాకు చాలా ఇష్టము. సో మంచిగా ఫుడ్ తినేసి తిరిగి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అంతే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.